అందరికీ నమస్కారం. తెలంగాణలో చేయూత కొత్త పెన్షన్ దరఖాస్తుల అప్లికేషన్స్ స్వీకరణ నడుస్తుంది. సో దానికి సంబంధించి ఈ న్యూ పెన్షన్స్ కింద అంటే విడో కానీ, ఒంటరి మహిళ కానీ, గీతా కార్మికులు కానీ, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫిలేరియా బాధితులు, డయాలసిస్ వీళ్ళందరూ కూడా కొత్త న్యూ పెన్షన్స్ స్కీమ్స్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే విడోకి, ఒంటరి మహిళకి, గీతా కార్మికులకి, చేనేత కార్మికులకి, ఫిలేరియా బాధితులకి, డయాలసిస్ వాళ్ళకి 2016 రూపాయల చొప్పున పెన్షన్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దివ్యాంగులకి 4016 రూపాయల చొప్పున పెన్షన్ ఉంటుంది. సో ఇది అప్లై చేయడానికి మనకు కావాల్సినటువంటి పత్రాలు, ధృవపత్రాలు ఏమేమంటే, మనము ఈ అప్లికేషన్ ఫాము ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సిన ఈ అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, ఏజ్ ప్రూఫ్ అంటే ఏజ్ ప్రూఫ్ మీన్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్. ఇది ఖచ్చితంగా ఫస్ట్ పేజ్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే పెన్షన్ సంబంధిత కేటగిరీ ధృవపత్రం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకవేళ ఒంటరి మహిళ అయితే గ్రామాలలో 30 సంవత్సరాలు దాటిన వారికి ఒంటరిగా ఉన్నటువంటి సర్టిఫికెట్ ఇస్తారు. అర్బన్లో అయితే 35 years ఎబో ఉండాలి. లేదా ఒకవేళ పెళ్ళైన తర్వాత అంటే 18 సంవత్సరాలు పైబడి పెళ్ళైన తర్వాత విడాకులు కనుక వస్తే ఆ విడాకులకు సంబంధించినటువంటి డివోర్సీ సర్టిఫికెట్ ఉండాలి. ఇఫ్ ఎనీ కేసు ఒకవేళ విడో అయితే కనుక వాళ్ళ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్ ఉండాలి. ఇలాంటి ధృవపత్రాలు మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిజేబుల్ అయితే కనుక యూడిఐకి సంబంధించిన సర్టిఫికెట్, ఇది మనం ఇలాంటి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆదాయానికి సంబంధించి గ్రామాలలో ఉన్న వాళ్ళకి 1,50,000 రూపాయలు, అలాగే అర్బన్లో ఉన్న వాళ్ళకి 2 లక్షల రూపాయల ఆదాయం ఉండాలి. వీళ్ళు అర్హులు అనమాట. సో ఇది ప్రొసీజర్. దీనికి సంబంధించి మనము జత చేయాల్సిన, అంటే మీరు అసలు ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమేమి అవసరం ఉంటుంది అనేది ఒకసారి మీకు ఇక్కడ ఇంగ్లీష్తో పాటు నేను తెలుగులో కూడా చూపిస్తాను. జిరాక్స్ కాపీస్ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఉంటే కనుక మనం ఫామ్ ఫిల్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ అంటే బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్ ఆర్ ఓటర్ ఐడి కార్డ్ ఇన్ కేస్ సింగిల్ ఉమెన్ ఆర్ రిటైర్డ్ టాపర్స్ వ్యూవర్స్కి. తర్వాత రేషన్ కార్డ్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ కంపల్సరీ, అలాగే మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూస్తే కనుక ఒకవేళ విడో అయితే కనుక హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు కూడా అతనిది అవసరం ఉంటుంది. తర్వాత ఒకవేళ సింగిల్ విమెన్ అయితే డివోర్సీ సర్టిఫికేట్, సెపరేషన్ అయిన సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ ఆమె ఒంటరి మహిళ అయితే కనుక లోకల్ ఎంక్వైరీ రిపోర్ట్ బై తహసీల్దార్ ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ విమెన్. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ వ్యూవర్స్, ప్రూఫ్ ఆఫ్ రిజిస్టర్డ్ మెంబర్స్ ఇన్ కోఆపరేషన్ సొసైటీ ఆఫ్ చారిటీ పర్పస్ ఇష్యూడ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇవన్నీ మనము వాళ్ళ కన్సర్న్డ్ పెన్షన్ కేటగిరీని బట్టి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ లిస్ట్ తెలుగులో చూద్దాము. జత చేయవలసిన పత్రాల జిరాక్స్ కాపీల చెక్ లిస్ట్, పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్, వయసు ధృవీకరణ పత్రం అంటే జనన ధృవీకరణ పత్రం లేదా పాఠశాల ధృవీకరణ పత్రం, ఓటర్ కార్డ్ ఏమో ఒంటరి మహిళలు కానీ, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ఓటర్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు లేదా రెవెన్యూ శాఖ జారీ చేసిన వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ, ఇది అప్లోడ్ చేయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భర్త ఒకవేళ విడో అయితే కనుక భర్త మరణ ధృవీకరణ పత్రం అండ్ ఆధార్ కార్డు, విడాకులైతే విడిపోయినట్లు ధృవీకరించే పత్రం, డివోర్సీ సర్టిఫికేట్. ఒకవేళ ఒంటరి మహిళ అయితే తహసీల్దార్ స్థానిక విచారణ నివేదిక సంబంధించి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చేనేత కార్మికులు అయితేనేమో వాళ్ళు జౌలి శాఖ నుండి లేదా టెక్స్టైల్స్ నుంచి జారీ చేసిన ధృవీకరణ పత్రం ఉంటుంది. గీతా కార్మికులు అయితేనేమో వాళ్ళ సహకార సంఘంలో నమోదైన సభ్యత్వానికి సంబంధించిన ఆధారం ఉంటుంది. ఎక్సైజ్ శాఖ జారీ చేసినటువంటి ధృవీకరణ పత్రం ఉంటుంది. సో ఇవి మనము సబ్మిట్ చేయవలసినటువంటి, అటాచ్ చేయాల్సినటువంటి జిరాక్స్ కాపీస్ ఇవి ఉంటే ఇప్పుడు మనం ఎలా ఫిల్ చేద్దామో చూద్దాము. తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు జెండర్ ఏంటి, పురుషుడా, స్త్రీనా, ట్రాన్స్జెండర్ అని చూడాలి. తర్వాత సామాజిక వర్గం ఎస్సీ, ఎస్టీనా, బీసీనా, మైనారిటీ, ఇతరులు. తర్వాత ఆధార్ ప్రకారం వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబరు, తర్వాత ఇక్కడ పూర్తిగా పేరు రాయవలసి ఉంటుందన్నమాట ఆధార్ ప్రకారంగా. ఆ తర్వాత సామాజిక స్థితి ఏంటి, పింఛన్ రకం ఏంటి, వితంతుక, దివ్యాంగులక, గీత కార్మికుల, చేనేత కార్మికుల, డయాలసిసా, ఒంటరి మహిళ దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ టిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జిల్లా, మండలము, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, ఆవాసము, వీధి, అడ్రస్ అందిస్తారు. తర్వాత తండ్రి పేరు, భర్త పేరు, తర్వాత సంబంధం, చిరునామా, ఇంటి నంబర్, ప్రాంతము, ప్రస్తుతం పూర్తి చిరునామా, ఆధార్ అడ్రస్కి డిఫరెంట్ ఉంటే, తర్వాత పుట్టిన తేదీ, డేట్, మంత్, ఇయర్ ఇస్తారు. ప్రస్తుతం పూర్తి అయిన సంవత్సరాలు కూడా వేయాలి. వయసు
ధృవీకరణ పత్రంలో జనన ధృవీకరణ పత్రమా, పాఠశాలన, ఓటర్ కార్డ్ ఏంటనేది. తర్వాత వైవాహిక స్థితి చూస్తే పెళ్ళైందా కాలేదా, అయితే కనుక వివరాలు, జీవిత భాగస్వామి ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, సామాజిక వర్గము, తర్వాత దరఖాస్తుదారుని యొక్క వృత్తి ఏంటి, తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంకు శాఖ, రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు నంబర్, ఇవి మనము. ఫైనల్లీ కుటుంబ వార్షిక ఆదాయము అంటే రూరల్ వాళ్ళకైతేనేమో 1,50,000 ఉండాలి, అర్బన్ వాళ్ళకైతేనేమో 2 లక్షల రూపాయల వరకు ఆదాయం అనేది ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఆర్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ ఫామ్ అనేది షో చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్లికేషన్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ది న్యూ పెన్షన్స్ అండర్ చేయూత పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. సో పెన్షన్ టైప్ ఏంటనేది, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటనేది. దీంట్లో పర్సనల్ డీటెయిల్స్లో ఆధార్ నంబరు, తర్వాత సంబంధిత డిస్ట్రిక్ట్, మండల్, గ్రామ పంచాయత్, తర్వాత ఫుల్ నేమ్, అప్లికెంట్ నేమ్, ఫాదర్స్ ఆర్ హస్బెండ్ నేమ్, రిలేషన్ అండ్ తర్వాత అడ్రస్, తర్వాత డేట్, ఇట్లా మీకు ఇక్కడ నేను ఇంతగా చదివిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ ఏజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ ఏంటి, marital స్టేటస్ ఏంటి, రిలీజియన్, తర్వాత ఇట్లా అన్ని వివరాలు, సోషల్ కేటగిరీ ఏంటి, తర్వాత ఇప్పుడు నేనైతే తెలుగులో మీకు చూపించాను అవి ఇక్కడ ఇంగ్లీష్లో ఫామ్ ఉంది అంతే, దీంట్లో ఏమీ లేదు, అంత మిగతా అంతది కూడా సేమ్ టు సేమ్. ఇక్కడెక్కడ మీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూడండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేశాక డిక్లరేషన్ అనేది ఇవ్వాలని ఉంటుందన్నమాట. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ మీద టిక్ చేసి ఖచ్చితంగా సైన్ చేయాలి. ఇక్కడ ఏమని ఉంటుంది అంటే డిక్లరేషన్లో నేను ఇక్కడ ప్రకటించేది ఏమనగా నా కుటుంబానికి 3 ఎకరాల తడి భూమి లేదా 7.5 ఎకరాల పొడి భూమి లేదు, అండ్ బిలో లైట్ లేదా హెవీ మోటార్ వాహనం లేదు, సిలో పెద్ద వ్యాపార యూనిట్ లేదు, డిలో నేను నా కుటుంబ సభ్యులు ఎవరు ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ లేదా ప్రైవేట్ రంగ ఉద్యోగంలో పనిచేయటం లేదు, అలాగే ఎటువంటి ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ లేదా స్వాతంత్ర సమరయోధుల పింఛన్ పొందటం లేదు. ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ నాకు తెలిసినంత వరకు నిజమైనవి, సరైనవని ప్రకటిస్తున్నాను. ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని దాచడం లేదా తప్పుగా పేర్కొనడం జరగలేదు. ఈ దరఖాస్తులో ఏదైనా సమాచారం తప్పుగా ఉన్నట్లు గుర్తించినట్లయితే దాని ఆధారంగా పొందిన ప్రయోజనాలను కోల్పోవడానికి మరియు చట్ట ప్రకారం ఇతర చర్యలకు నేను బాధ్యత వహిస్తాను అని ఇక్కడ దరఖాస్తుదారుడు సంతకం చేయాలి, డేట్ వేయాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ గైస్ రిగార్డింగ్ న్యూ పెన్షన్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు యూజ్ ఉందనుకుంటే తప్పకుండా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ME Easy Tech మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.